నువ్వు దేహంగా ఏ రకంగా ఉన్నప్పటికీ స్థూలంగా సూక్ష్మంగా ఉన్నప్పటికీ నువ్వు ఎలా ఉన్నా కూడా ఈ స్వయానుభవమే ఆత్మానుభవం అని స్పష్టంగా చెప్తున్నాను. ఆత్మానుభవం వేరు, దేహానుభవం వేరు, నిద్రానుభవం వేరు, ఎరుక అనుభవం వేరు, శబ్దానుభవం వేరు, సాపేక్షిక అనుభవం, నిరపేక్ష అనుభవం. ఇన్ని రకాలుగా కూడా నీకు నువ్వు అనుకుంటున్నావు. నీకు నువ్వు అనుకుంటా నువ్వు స్వయంగానే ఉన్నావుగా. స్వయంలో రెండో శబ్దం లేదా, ఉన్నా కూడా తానే ఉన్నాడుగా. అంటే ఈ ఉనికికి రెండో ఉనికి, ఈ అనుభవానికి రెండో అనుభవం, ఈ ఆనందానికి రెండో ఆనందం, ఈ మౌనానికి అంటే మౌన స్వరూపానికి ఇంకో మౌనం, పరిపూర్ణ స్వేచ్ఛ ఎక్కడ ఉంటుంది అనేసేటప్పుడు. కానీ నువ్వు తెచ్చుకున్నావు. ఎలా తెచ్చుకున్నావు, ఎలా ఉన్నాయి, ఎలా పోతాయని మాత్రం మూలాలు వెతకవద్దు. ఆకలి వేసింది, ఆకలి ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ఏ ఆకలి, పుట్టుతో వచ్చిందా, కాసేపు ఉండిపోతుందా, ఈ చర్చ చేస్తాడు, ఆకలి రాగానే ఏం చేస్తాడు, ఆడ తింటాడు, బాధ రాగానే బాధ నివృత్తి తీసాడు, దప్పుగా అవగానే ఏం చేస్తాడు, దాహం తెచ్చుకుంటాడు. అలాగే నేను ఉన్నాను ఉనికితో ఉనికి అవగాహనతో ఉన్నదే ఆత్మానుభవం, చైతన్యానుభవంతో ఉన్నదే చిత్తానుభవం. ఆనంద లక్షణమే నువ్వుగా స్వరూపం అవటంలో కొత్తగా రాలేదు కాబట్టి ఆనందానికి ఇంకో ఆనందం వేరే ఆనందం లేదు కాబట్టి స్వయం స్వతసిద్ధ ఆనందమే నేను అంటే సత్యానంద స్వరూపంగా నేనే ఉన్నాను, మౌనంగా పరిపూర్ణంగా నేనే ఉన్నాను అని దేహానుభూతులు మొత్తం కూడా విడిగా అనుకున్న రకరకాల కన్నా భిన్నాలుగా అనుకున్నా అంతా ఆత్మానుభవంగా ఉన్న నేనే స్వయంగా ఉన్నాను.